పత్రికా సోదరులు అందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అండి. నా పేరు గుత్తుల శ్రీనివాసరావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేడెక్కింది అంటున్నారు. ఎప్పుడు వేడి మీదే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అది నేషనల్ పార్టీ, 138 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. అదొక సముద్రం లాంటి పార్టీ. దానికోసం ఈ రాష్ట్రంలో తరివేస్తే ఆ రాష్ట్రంలోకి వచ్చారు, ఆ రాష్ట్రంలో తరివేస్తే ఈ రాష్ట్రంలోకి వచ్చారంటే భారత రాజ్యాంగం అనేది ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఇచ్చింది. ఆ జీవించే హక్కుతో పాటు ఓటు హక్కును కూడా ఇచ్చింది. ఆ ఓటు హక్కు ఉన్నటువంటి భారతీయుడు ఎవరైనా కానీ ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా ప్రచారం చేయొచ్చు అనేది ఈ యొక్క మీడియాలోని సోషల్ మీడియాలో ఏదో సరదాగా ఉంది కదా అని ఆవిడ ఎక్కడి నుంచో వచ్చింది, వేరే రాష్ట్రం నుంచి వచ్చింది, వేరే జిల్లా నుంచి వచ్చింది అని చెప్పి పరాకులు చరాకులు చేస్తున్నటువంటి వ్యక్తులు గమనించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆ పర్టికులర్గా మా వైఎస్ షర్మిలమ్మ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత సుడిగాలి పర్యటన చేస్తున్నప్పుడు దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మిగతా రీజనల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారిలో ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీకి వణుకు పుట్టుకుంటుంది. కేవలం వైఎస్ షర్మిలమ్మ రాజన్న ముద్దు బిడ్డ, రాజన్న పరిపాలన అందించినటువంటి రాజశేఖర్ గారి ముద్దు బిడ్డ అయినటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చిందంటే కేవలం రాజన్న బిడ్డ ఆ గారాల పట్టి 3200 కిలోమీటర్లు ఆవిడ ప్రత్యక్షంగా ప్రజలు అతను జైల్లో ఉంటే దక్షత లేని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంలో ఎవరు నడవాలంటే వీళ్ళు ఏమైనా తొంగు చూసారా? వీళ్ళు ఏ పార్టీల నుంచి వచ్చి ఇక్కడ జెండాలు వేసుకుని ఏదో రంగులు వేసుకుని మాట్లాడేస్తుంటే ఆవిడని మాట్లాడే అర్హత లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి స్థాయి ఏంటి, ఆ వ్యక్తి రాజన్న బిడ్డ అంటే రాచరికాన్ని మరిపించే విధంగా ఈరోజు పరిపాలన అందించాడు కాబట్టి ఆయన ప్రజల హృదయాల్లో ఉండిపోయాడు. అటువంటి హృదయాల్లో ఉండిపోయినప్పుడు ఆ రాజన్న బిడ్డ కేవలం రాజశేఖర్కి 2 బిడ్డలు, ఒక మగ ఒక ఆడ. మన రాజ్యాంగంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆడ వేరు మగ వేరు కాదు. ఆడకి మగకి సమాన హక్కులు కల్పించింది మన రాజ్యాంగం. అటువంటి ఆడబిడ్డను వేరు చేసి ఈయన రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి ఈయనకి మాత్రమే ఉంటది, షర్మిలమ్మకి ఏవి ఉండవు అనేది కాదు. కేవలం రాజన్న ఆశయాలతో నడిపించగలిగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు 3200 కిలోమీటర్ల దక్షత లేని జగన్మోహన్ రెడ్డి జైల్లో పడుంటే కేవలం ఆవిడ పాదయాత్ర వల్ల రమారమే 65 సీట్లు, 60 నుంచి 70 సీట్ల దాకా కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. అటువంటి షర్మిలమ్మ మీద నోరు ఎలాగ వస్తుందమ్మా? మీరు ఉదయం లేస్తే ప్రతి మానవుడు చేసే పనే చేస్తున్నారా? టిఫిన్ తినడం, భోజనం చేయడం, మిగతా కార్యక్రమాలన్నీ మీరు చేస్తున్నారా? మీకు నీతి నియమం లేకపోతే ఒక మానవత్వం ఇటువంటి ఏమీ లేవా? మీరు కానీ మీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కానీ ఆవిడ మీద, ఒక రాజన్న బిడ్డ మీద మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఏదో స్ట్రక్చర్లో ఉన్నారు, అక్కడున్నారు, ఎక్కడున్నారు కాదు. నీ రాజశేఖర రెడ్డి గారికి రాజన్న బిడ్డ ఏం చెప్తుంది? ఆ రోజు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టే రాజశేఖర రెడ్డి గారు అనుకున్నటువంటి పథకాలన్నీ అమలు చేయగలిగారు. అలాగే ఇదే రాజన్న బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడండి? కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చాడు. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు రీజనల్ పార్టీ పెట్టుకుని సెటిల్ అవుతున్నారు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారంటే, విలీనం చేయడం అంటే రీజనల్ పార్టీ మెయింటైన్ చేయడం అంత సులువు కాదు. నువ్వు ఈరోజు ఏదో పూసుకుని నీకేదో మంత్రి పదవి ఉన్నదనో ఇంకోటి ఉన్నదనో రాజన్న బిడ్డని మాట్లాడే స్థాయి కాదు. స్థాయి దిగజారి వ్యక్తుల్లా వాళ్ళని ఎవరిని కూడా రోడ్డు మీదకి తీసుకురావద్దు. మరొకసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. దానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన మరుక్షణం ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కానీ, అదేవిధంగా బుదేల్ఖండ్ ప్యాకేజీ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వడం కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలని చేయడానికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది. ఈ రానున్న కాలంలోనే తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కోసం షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు
రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఈ ప్రైవేటీకరణను ఆపడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ ఏం చేసింది? బీజేపీ ఏమీ చేయలేదు అంటే కేవలం ఏంటంటే ఈ ప్రైవేటైజేషన్ చేస్తుంది. మనం మళ్ళీ ఒక ఉద్యమం చేసుకోవాలి. స్వతంత్ర ఉద్యమం ఎలా చేసుకున్నామో అలాగా అదానీలు అంబానీల మీద మనం మరో ఉద్యమానికి రెడీ అవ్వాలి. ప్రజలందరూ సిద్ధం అవ్వాలి. ఈరోజు బాబుకి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కానీ ఓటేస్తున్నారంటే అది కేవలం తిన్నంగా వెళ్ళి బీజేపీ బటన్ మీద పడుతుంది. ఆ బీజేపీ వాళ్ళు మళ్ళీ వచ్చి మన మీద పెత్తనం చేస్తారు. మళ్ళీ జిఎస్టీలు అనే రూపంలో పెడతారు. మళ్ళీ నోట్ల రద్దు కార్యక్రమాన్ని పెడతారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ కూడా ప్రజలను నానా విధాలుగా ఇబ్బంది పెడతారు. కాబట్టి ప్రజలు మరొకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తప్పనిసరిగా మనకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. మనం పిల్లల తాలూకా భవిష్యత్తు పోవాలంటే, ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి, మనకు రాయితీలు రావాలి. కాబట్టి ఇది నేషనల్లోను కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను.